ప్రమాదం జరిగిన తర్వాత చుట్టుపక్కల ఉన్న ఇండ్లల్లో ఏ విధంగా ఈ ప్రమాదానికి గురై ఆందోళన చెందారో, ఏ విధంగా ఇక్కడి నుంచి పరుగులు తీశారో ప్రత్యక్ష సాక్షులతో పాటు స్థానికులు ఉన్నారు. మేడం ఆ టైంలో మీ కుటుంబ సభ్యులు కూడా ఇంట్లోనే ఉన్నారు. ఏదైతే మీరు అవునండి. వీడియోస్, ఫోటోలు చూపిస్తున్నారో చాలా భయంకరంగా ఉన్నాయి. అసలు మీరు అధికారులకు ఫిర్యాదు చేశారా? ఎప్పుడు మీరు అదే బెడ్‌రూమ్‌లో ఉండేవాళ్ళు. లక్కీగా ఈరోజు ఆ బెడ్‌రూమ్‌లో హాల్‌లో ఉన్నామని చెప్తున్నారు. అసలు ఏం జరిగింది? ఏం ఫిర్యాదు చేశారు మీరు? లక్కీగా అసలు కరెంటు పోయింది మాకు. లేదంటే మా ఫాదర్ వాళ్ళు ఎప్పుడు ఆ బెడ్‌రూమ్‌లోనే ఉంటారండి. అక్కడికి అనుకుంటేనే మా సూపర్వైజర్ వాళ్ళందరూ గూడా కంప్లెయింట్ చేస్తున్నారు. ఇల్లీగల్‌గా ఎలా పెడతారు త్వరగా అసలు ఇల్లీగల్‌గా 2 మంత్స్‌లో ఎలా బిల్డ్ చేస్తారు? ఎలా ఇస్తారు? క పర్మిషన్ ఎలా ఇస్తారు అనే అనుకుంటారు గదా! అది చూడండి అస్సలు నాకు మాట్లాడాలంటే గూడా మాటలు రావట్లేదు. ఆ సిట్యుయేషన్‌లో నాకు చిన్న పిల్లలు గదా! అసలు అదృష్టం బావుంది మాకు నిజంగా ఇవాళ. వీళ్ళు చేసేదానికి అధికారులు మాకు అదృష్టం ఇలా ఉంటదనుకోలేదండి. అంటే బిల్డింగ్ ఏ స్థాయిలో మీది డ్యామేజ్ అయింది మేడం? మీ బెడ్‌రూమ్, మీ హాల్ ఏ స్థాయిలో డ్యామేజ్ అయింది? మా బెడ్‌రూమ్ అయితే మొత్తం డ్యామేజ్ అయిందండి. బెడ్‌రూమ్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. అసలు వాష్‌రూము, కిచెన్ అన్నీ పోయినాయండి. ఇప్పుడు ఆ ప్రమాదం జరిగిన తర్వాత ఒక్కసారిగా మీరు పరుగులు తీసి బిల్డింగ్ పైకొచ్చామని చెప్తున్నారు. ఇప్పుడు ఆల్టర్‌నేటివ్ మీకు ఎక్కడ మేడం? ఇప్పుడు నైట్‌లో ఉండాలి. ఎలాగో ఆ బిల్డింగ్ కూడా ఖాళీ చేయమనేసి ఒక పక్క అదే అధికారులు అసలు చెప్తున్నారు. మాకు తెలియట్లేదండి. ఇప్పటికిప్పుడు చెప్తే మేమెవరింటికెళ్ళాలండి చెప్పండి? ఎవరింటికెళ్తాం చెప్పండి మాకు? పిల్లల్ని పట్టుకొని ఎలా వెళ్ళమంటారు చెప్పండి? అసలు ఎక్కడికెళ్ళాలో అర్థం కావట్లేదు. మేడం మీరైతే ప్రమాదం జరిగిన తర్వాత ఒక్కసారిగా భయ ప్రాంతాలకు గురి మేము బిల్డింగ్ పై వైపు మేము పరుగులు తీసామంటున్నారు. ఇప్పుడు మీ ఇల్లు కూడా బహుశా చాలా వరకు డ్యామేజ్ అయిందని చెప్తున్నారు. వెనకాలే ఇక్కడ గ్రౌండ్ ఉందండి. పిల్లలెప్పుడూ సాటర్‌డే, సండే ఇక్కడే ఆడుతుంటారు. క్రికెట్ ఆడుకుంటారు. లేకపోతే ఇంక వేరే ఏవేవో వాళ్ళకి నచ్చినవి ఆడుకుంటారు. లక్కీగా ఇవాళ పిల్లలెవ్వరు లేరు గాబట్టి సరిపోయింది. నిజంగా ఉండుంటే అసలు మా పరిస్థితులు ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచించండి. మాకు చిన్న పాప ఉంది. ఎప్పుడు ఇక్కడిక్కడే తిరిగి పరిగెట్టుకుని ఆడుకునేవాళ్ళు. ఇప్పుడు సడెన్‌గా మరి ఏం చార్జ్ తీసుకుంటారో, దాని గురించి ఏం డెసిషన్ తీసుకుంటారో మాకు తెలీదు. ఇప్పుడంటే మాట్లాడుతుంటేనే అసలు ఒక రకంగా ఒక తెలియని భయమొచ్చేస్తుంది. అంటే అసలు నెక్స్ట్ టైమ్ ఇలా జరిగితే అసలు పిల్లల్ని బయటికి పంపించాలా? వద్దా? పంపియలేమసలు. అసలు మేమైనా వెళ్ళాలా? వద్దా? అసలు ఇలా చేస్తే మరి ఇంకా ఎలా ఉండాలో తెలియట్లేదండి మాకు. ఓకే. ఈ ప్రమాదం జరిగిన తర్వాత చాలామంది పిల్లలైతే ఎప్పుడూ అనుకోకుండా ఆ పిల్లలందరూ ఆ బిల్డింగ్ వైపే ఆడుకుంటా ఉండేవాళ్ళు. ఈరోజు ఎవరు అటువైపు వెళ్ళలేదని లక్కీగా చెప్తున్నారు. ఇవాళ మీరైతే వెళ్ళలేదు. ఎందుకు మేడం అంత వణుకుతున్నారు ఎందుకు? యాక్చువల్‌గా మా సిస్టర్ సార్ వీళ్ళు. మా మదర్ కాల్ చేసింది. మేము కుక్కట్పల్లిలో ఉంటాము. కాల్ చేయగానే నేను మా హస్బెండ్ పరుగు పరుగున వచ్చేసాం ఇక్కడికి. ఎప్పుడు ఆ రూమ్‌లోనే ఉండేవాళ్ళు పిల్లలు. అసలు హాల్‌లోకి రారు. ఆ రూమ్‌లోనే టీవీ మా ఫాదర్ గాని, కిడ్స్ గాని ఇద్దరు. అదేమో ఈరోజు పవర్ కట్ అవ్వడం వల్ల పిల్లలు హాల్‌లోకొచ్చారు. అది ఇంగ మా మదరు బయట ఉన్నారు. నెయిల్స్ కట్ చేసుకుంటా. అదేదో శబ్దం ఇట్లా భూకంపం ఎర్త్ క్విక్ వచ్చినట్టు. వచ్చినట్టు ఒక్కసారిగా వెళ్ళేసరికి ధన 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 మా మమ్మీ ఇద్దరు పిల్లల్ని ఇలా పట్టేసుకొని భయపడి ఇంగ బయటికి పరిగెత్తేసింది. ఫాదర్ ఇంగ లాక్ గూడా క్లోజ్ చేసేసి ఇంగ బయటకొచ్చేసారు వాళ్ళు. అంటే ఈ మా ప్రమాదం జరిగినప్పుడు చాలామంది ఎవరైతే ఈ బిల్డింగ్‌లో ఉన్నారో ఏదో భూకంపం వచ్చిందనేసి కూడా భయప్రాంతాలకు గురయ్యారు. తర్వాత కొద్దిసేపు తర్వాత అరే! ఈ ఏరియాలో ప్రమాదం జరిగింది. బిల్డింగ్ కూలిపోయిందంటే చుట్టుపక్కల ఉన్న బంధువులతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఎవరైతే వాళ్ళ బంధువులు ఉంటారో పదే పదే కాల్ చేయడం మొదలుపెట్టారు. ఒక్కసారిగా భయప్రాంతాలకు గురై ఎవరైతే పిల్లలు, పెద్దలు అందరూ ఉన్నారో బిల్డింగ్ పైన వచ్చిన పరిస్థితి. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ ఫ్లాట్లు ఏవైతే ఉన్నాయో పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి. ఇంక సాయంత్రం ఎక్కడ ఉండాలి? ఆల్రెడీ అధికారులు ఇల్లీగల్‌గా ఎవరైతే ఇక్కడ నిర్మించారో ఆ బిల్డింగ్‌ని కూడా నోటీస్ ఇస్తాము, కూల్చివేస్తామనేది కూడా ఒక పక్క అధికారులు అయితే ఆదేశాలు జారీ చేస్తున్న పరిస్థితి. మరోవైపు డ్యామేజ్ అయిన బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు వాళ్ళు ఉండలేని పరిస్థితి. వాళ్ళు ఎక్కడ వెళ్ళాలి? మాకు ఆల్టర్‌నేట్ ఏందనేది కూడా ఇప్పుడు అధికారులతో ప్రశ్నిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ యూసుఫ్‌తో నూర్ మొహమ్మద్ టీవీ 9 హైదరాబాద్.